Hello everyone, welcome to my channel Code to Future. This is series of playlist. So before watching it, please go back and watch my previous video. వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎట్ ఫస్ట్ మనం చూస్తే ఒక కంప్యూటర్లో టూ టైప్స్ ఆఫ్ స్టోరేజ్ డివైజెస్ ఉంటాయి. అవి ప్రైమరీ అండ్ సెకండరీ స్టోరేజ్ డివైజెస్. ఒక కంప్యూటర్ అనేది డేటాను ఎలా స్టోర్ చేసుకుంటుంది అంటే బేస్డ్ ఆన్ ఇట్స్ పర్ఫార్మెన్స్ అండ్ స్పీడ్. హియర్ primary storage device, it is RAM. RAM is built by using semiconductor technology. Here semiconductor technology and తెలియాలంటే please go and watch my previous video. RAM is used to store the data temporarily. సింపుల్ గా చెప్పాలంటే మీరు ఒక VS కోడ్ ఆర్ ఎనీ ఎక్లిప్స్ లో జావా గాని పైథాన్ కోడ్ గాని రాశారంటే అది RAM మీద ప్లేస్ అయి ఉంటది. దాన్నే ప్రైమరీ స్టోరేజ్ అంటాము. RAM advantages. It is very fast and small in size. Disadvantages. Expensive than secondary storage device and volatile. వాలటైల్ మీన్స్ మీకు ముందు చెప్పినట్టు కోడ్ సేవ్ చేయకుండా ఉంటే ఆ కోడ్ అనేది ర్యామ్ మీద ప్లేస్ అయి ఉంటుంది. అండ్ వన్స్ పవర్ ఆఫ్ అవి మళ్ళీ పవర్ ఆన్ అయింది అనుకోండి, అప్పుడు ర్యామ్ మీద ఉన్న కోడ్ ఆటోమేటిక్గా ఎరేజ్ అవుతుంది. సో బై దిస్ వీ కెన్ సే ర్యామ్ ఇస్ టెంపరీ స్టోరేజ్ డివైస్. నెక్స్ట్ వన్ ఈస్ సెకండరీ స్టోరేజ్ డివైస్, దట్ ఈస్ హార్డ్ డిస్క్. ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ డేటా పర్మనెంట్లీ అండ్ మేడప్ ఆఫ్ మ్యాగ్నెటిక్ టెక్నాలజీ. ఇక్కడ మ్యాగ్నెటిక్ టెక్నాలజీ అంటే మీరు ఓల్డ్ డేస్లో క్యాసెట్స్ చూసి ఉంటే అందులో కొన్ని రీల్స్ అనేవి ఉంటాయి. ఆ రీల్స్తో బిల్డ్ చేసిందే ఈ హార్డ్ డిస్క్ అనేది. మెయిన్ పాయింట్ ఈస్ హార్డ్ డిస్క్ ఈస్ నాన్ వాలటైల్ ఇన్ నేచర్. ఇక నాన్ వాలటైల్ మీన్స్ పవర్ ఆఫ్ అయినా కూడా మీ కోడ్ అనేది ఎరేస్ అవ్వదు, అంటే డిలీట్ అవ్వదు అన్నమాట. దాన్నే నాన్ వాలటైల్ ఇన్ నేచర్ అంటాం. అడ్వాంటేజెస్ ఆఫ్ హార్డ్ డిస్క్, ఇట్ ఈస్ చీప్ ఇన్ కాస్ట్ అండ్ స్టోర్స్ డేటా పర్మనెంట్లీ. And disadvantages is slower than RAM and bulky in size. నెక్స్ట్ వన్ ఇస్ వాట్ ఈస్ సేవింగ్. సేవింగ్ అంటే మనం రాసిన కోడ్ అనేది ర్యామ్ మీద ప్లేస్ అవుతుంది, సో అది వాలటైల్ అన్నాము. ఆ ర్యామ్ మీద ప్లేస్ అయిన కోడ్ని మనం సేవ్ చేస్తే లైక్ Ctrl+S క్లిక్ చేసి సేవ్ చేస్తే అప్పుడు ఆ కోడ్ అనేది హార్డ్ డిస్క్లోకి వెళ్ళి సేవ్ అవుతుంది. అప్పుడు అది వాలటైల్ నుంచి నాన్ వాలటైల్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే టేకింగ్ ద డేటా ఫ్రమ్ ద ర్యామ్ and keeping it inside the hard disk is known as saving. Here what is loading? Loading అంటే ఏంటంటే క్వైట్ ఆపోజిట్ టు సేవింగ్. సేవింగ్ అంటే ఏం చెప్పాము, టేకింగ్ డేటా ఫ్రమ్ ర్యామ్ టు హార్డ్ డిస్క్. కానీ లోడింగ్ అంటే ఏంది, టేకింగ్ డేటా ఫ్రమ్ హార్డ్ డిస్క్ టు ర్యామ్. సింపుల్గా డెఫినేషన్ చెప్పాలంటే టేకింగ్ డేటా ఫ్రమ్ హార్డ్ డిస్క్ టు ర్యామ్ ఈజ్ నోన్ యాజ్ లోడింగ్. నెక్స్ట్ వన్ ఈస్ ఫైల్, బైట్ అండ్ రిజిస్టర్. హియర్ ఫైల్ అంటే ఏంటంటే హార్డ్ డిస్క్లో సేవ్ అయి ఉన్న డేటాని ఫైల్స్ అంటాము. ర్యామ్ మీద ప్లేస్ అయిన కోడ్ కానీ ఏమైనా డేటా కానీ ఉంటే దాన్ని బైట్స్ అంటాము. ఈ రెండు డేటాస్ ఒక అడ్రస్ అనేది సేవ్ అయిన ప్లేస్నే రిజిస్టర్ అంటాము. అది మైక్రో ప్రాసెసర్లో సేవ్ అయి ఉంటుంది. యర్ ఫైల్ ఈస్ డేటా విచ్ ఇస్ స్టోర్డ్ ఇన్సైడ్ హార్డ్ డిస్క్. బైట్ మీన్స్ డేటా విచ్ ఇస్ స్టోర్డ్ ఇన్సైడ్ ద ర్యామ్. రిజిస్టర్ మీన్స్ అడ్రస్ ఆఫ్ ద డేటా విచ్ ఇస్ స్టోర్డ్ ఇన్సైడ్ ద మైక్రో ప్రాసెసర్. ఫైనల్ సమ్మరీ ఏంటంటే ర్యామ్ ఇస్ ఫాస్ట్, టెంపరరీ స్టోరేజ్ డివైస్, ఎక్స్పెన్సివ్ అండ్ వాలటైల్. దీనికి ఆపోజిట్లో ఉన్నది హార్డ్ డిస్క్, లైక్ స్లో, పర్మనెంట్, చీప్ అండ్ నాన్ వాలటైల్. సేవింగ్ అంటే డేటా ఫ్రమ్ ర్యామ్ టు హార్డ్ డిస్క్. లోడింగ్ మీన్స్ హార్డ్ డిస్క్ టు ర్యామ్. థ్యాంక్ యూ guys for your time. Please like and subscribe. Thank you.